పూర్తిగా ఎరుగుదు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చాలు. దయచేసి అందరిలో చిన్న ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, ప్రేమ గల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధ నిలబడి ఈ స్థలంలో మా ప్రభువా నిలబడి మీ జీవపు మాటలు వినిపించడం నేనే మాత్రం తగలేయడం కాను. నా అవినీతి, నా దోష పాపములను క్షమించండి. మీ పరిశుద్ధ రక్తంలో కడిగి శుద్ధీకరించండి. మీ శిలువ చాటులను మరుగుపరిచి మీ జీవపు మాటలు మాకు వినిపించండి. వినగల చెవులు, గ్రహించగల హృదయం మా అందరికీ దయచేయండి. మీ జీవ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా మా కళ్ళు తెరవండి. మీ సన్నిధి మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కొద్దిసేపు దీనికి వాక్యం విందాము. ఇక్కడ మనము చివరి వచనంలో చూడండి ఒకసారి అందరూ కూడా. 11వ వచనంలో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 3 విషయాలు మనకి భక్తులు తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూటిలో కూడా ద బెస్ట్ వన్, శ్రేష్టమైనది ఏంటి చెప్పండి? ప్రేమ. ఏ ప్రేమ అది? దేవుని ప్రేమ. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. ఒక భక్తుడు సెలవిస్తున్నాడు, దేవుని ప్రేమను మనం ఎలా తెలుసుకోగలమంటే ఆయన ప్రేమ అనంతమైనది. ఇక్కడ సముద్రంలో నీరంతా కూడా ఒక ఇల్లుగా మార్చుకుని, మరి ఆకాశాన్ని ఒక పేపర్గా మలుచుకొని, గడ్డి ఉన్నది కదా దాన్ని ఒక కలంగా మార్చుకొని దేవుడి ప్రేమను గురించి రాస్తే సముద్రంలో నీరంతా కూడా అయిపోయిందట. దేవుని స్తోత్రం తెలియజేయండి. హల్లెలూయా. అంటే అర్థమవుతుందా మీకు? అంటే సముద్రం నీరు కూడా అయిపోతున్నది. ఆయన ప్రేమ అంతా గొప్పదని భక్తులు సెలవిస్తూ ఉంటాడు. కాబట్టి మరి ఈ లోకంలో ప్రేమను చూస్తే స్వార్థము, దేవుని ప్రేమలో స్వార్థము లేదు. ఆయన ప్రేమ ఎలాంటిది? స్వప్రయోజాన్ని కోరుకోదని, అమర్యాదగా నడవదు, స్వప్రయోజమును విచారించదు, త్వరగా కోపపడదు, అపకార మనసులో ఉంచుకోదు. యేసయ్య ప్రేమ. యేసయ్యని కలిగి ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క లక్షణాలు ఉంటాయి. వాడు త్వరగా కోపపడదు, అపకార మనసులో ఉంచుకోరు. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా. కాబట్టి దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే త్వరగా కోపపడరు. వాళ్ళలో స్వార్థం అనేది ఉండదు. లోకంలో మనుషులైతే స్వార్థం ఉంటున్నది, కోపడతారు, ఆవేశము, ఇలాగా రకరకాలైనటువంటి వాళ్ళలో ప్రేమను మనం చూస్తూ ఉంటాం. యేసయ్య ప్రేమలో స్వార్థం అంటూ ఏమీ లేదు. అందుకే కదా యేసయ్య నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని తార్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. యేసు ప్రభువుకి బాప్తిస్మం ఇచ్చినటువంటి భక్తుడు యోహాను. ఎవరైనా? యోహాను. ఆయనకి ఒకరోజు ఒక దర్శనం కలిగిందట. ఆ దర్శనంలో ఆయన దేవుడు చూస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అనేక మంది దేవదూతల్ని, భక్తుల్ని, మోషే, ఏలియా, ఇలా ఎంతోమంది భక్తులు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే దేవుడు ఉన్నటువంటి ఆ దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు లోకమెంతో ప్రేమించెను. లోకమెంతో ప్రేమించట ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం నశించుకోకుండా ఉండాలంటే ఆయన ఏం చేయాలి? తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాలి. ఆనాటి దినాల్లో ఏం జరుగుతున్నది? పాప పరిహారాంత బలి జరిగేది. ఆనాటి కాలంలో, పాత నిబంధన కాలంలో ఎవరైనా పాపం చేస్తే పాపానికి పాప పరిహారాంత బలి జరిగేది. ప్రభువే దేవుడేం ఆలోచించాడంటే నా ప్రియ కుమారుని ఈ భూలోకానికి పంపిస్తాను అని దేవుడు నిర్ణయించుకున్నాడు.
సో కాబట్టి అక్కడ దేవుడు ఆ దేవుడితో మాట్లాడుతున్న సందర్భంలో దేవుడు ఏమన్నాడంటే, భూలోకానికి ఎవరన్నా వెళ్తారు, ఎవరు వెళ్తారు? మానవుని రక్షించడానికి, బలిగా ఆ రక్తాన్ని కాల్చడానికి, మరి పాపపరిహార బలికి ఎవరు వెళ్తారు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవతలు మేము వెళ్తామంటే మీరు కూడా తేడా, మీరు కూడా పాపము చేస్తున్నారు కాబట్టి మీరు పనికిరారన్నాడు. ఈ దర్శనం ఎవరు చూస్తున్నారు? యోహాను చూస్తున్నాడు. అంతలోకే మోషే వచ్చాడు. అయ్యా, భూలోకాన్ని నన్ను పంపించండి, నేను వెళ్ళి మానవులందరి కొరకు నా ప్రాణం పెడతాను అని మోషే గారంటే, నీవే ఒక పాపివి, నువ్వెలాగా పాపం రక్షిస్తావు? కాబట్టి నీ రక్తము ఆ పాప పరిహారం బలిగా చెల్లదు. అలాగా అందరు ముందుకు వస్తున్నారు. అలాగే తర్వాత జంతువులు, మేమెళ్తాం, మీ యొక్క రక్తం కూడా సరిపోదు, పాప పరిహారం బలిగా సరిపోదు అంటే అప్పుడు ఆదాము వచ్చాడట. నేను వెళ్తాను ప్రభువా, నా వల్లే కదా భూలోకంలో పాపం అనేది ప్రవేశించింది. సో కాబట్టి పాప పరిహారార్థ బలిగా నేను వెళ్తాను, నేను వెళ్ళి భూలోకంలో మానవులందరి వరకు నా ప్రాణం పెడతాను ప్రభు అంటే, నువ్వే కూడా నీ రక్తం కూడా చెల్లదు, నువ్వే ఆ రోజు నా మాట వినలేదు కాబట్టి నీ యొక్క రక్తం కూడా పనికిరాదంటే, అప్పుడు దేవుడు ఆలోచించాడు, నేనే భూలోకానికి వెళ్తానని. దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు, ప్రభువుగా వచ్చాడు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి కలవరసిలో తన రక్తాన్ని కార్చాడు. పాపం నుండి శాపం నుంచి మనం విడిపించడానికి ఆయన బలైపోయాడు. కాబట్టి ఆయన ప్రేమ లాంటిది, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానన్నాడు. దేవుని స్తోత్రాలు తెలియజేద్దాం. హల్లెలూయా. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని వాగ్దానం ఇస్తున్నాడు. ఎలాంటి మంచి వాగ్దానం ప్రవేశిస్తున్నాడు చూడండి, ఎంత ప్రేమ ఆయన చూపిస్తున్నాడు. ఆయన తన చేతులలాగా చాపుతున్నాడు. దినమెల్లా లోబడిన ప్రజల వైపు నా చేతులు చాపుతున్నాను అన్నాడు. ఎంతకాలం మన యేసయ్యని మనము ఇంకా బాధ పెడతాం, ఇంకా దుఃఖ పెడతాం ప్రభువుని? చూడండి ప్రియమైన దేవుని సంగమా, యేసయ్య నీ తల్లైనా తండ్రైనా మర్చిపోతారేమో కాబట్టి నిన్ను మరువునన్నాడు. ఆయన ప్రేమలో స్వార్థము లేదు. ఆయన ప్రేమను ఎలాగా మనం తెలుసుకుంటామంటే, ఆయన సిలువైపు మనము చూడాలి. ఆయన సిలువైపు మనం చూసినప్పుడు ఎంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు మనము గ్రహించగలం. చూడండి, మరొకటి